ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 20వ తారీఖు లగాయితూ 26వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో వృషభ రాశి యందు గురుని యొక్క సంచారం ఉన్నది, కర్కాటక రాశి యందు కుజుని యొక్క సంచారము, కన్యయందు కేతువు, మీనరాశి యందు శుక్రగ్రహం, బుధుడు, రాహువు, శనేశ్వరుడు ఈ 4 గ్రహాల యొక్క సంచారం ఉండగా, చంద్రుని యొక్క సంచారము ధనస్సు, మకర, కుంభాల్లో ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నదో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఎందుకంటే మిశ్రమమైన గ్రహస్థితి, జన్మరాశి యందు రవిగ్రహం యొక్క సంచారము, వ్యయస్థానమందు బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు ఈ 5 గ్రహాలు కూడా చాలా పీడించేటువంటి గ్రహాలే. వీటితో పాటుగా అర్ధాష్టమ కుజుడు, చతుర్థ స్థానమందు కుజుడు కూడా ప్రతికూలించేటువంటి గ్రహం. ఈ వారం చివరిలో గాని చంద్రుని యొక్క ఆనుకూల్యత లేదు. అంటే దాదాపుగా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నటువంటి రాశి మేషరాశి. అయితే ఈ రాశిని కాపాడుతూ ఉన్నటువంటి గ్రహం ఏదైనా ఉన్నది అంటే దేవగురు అయినటువంటి బృహస్పతి మాత్రమే. 2వ స్థానమందు గురుడు. ఇంకా కొద్ది రోజుల్లో ఈ గురుబలం కూడా 2 ఏళ్ల పాటు పోతుంది. ఈ పోయేటువంటి సమయంలో ఈ గురుడే ప్రస్తుతం ప్రధానంగా మేషరాశి వారికి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. అంటే ఈ వారంలో గురుబలం, దశమంలో ఉండేటువంటి చంద్రుడు, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. అయితే గురుడు దేని నుండి కాపాడతారు? ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడతారు. అలాగే మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఏదైనా కొన్ని కొట్లాటలు, గొడవలు లేదా మనస్పర్ధలు ఇటువంటివి వచ్చినప్పుడు చాకచక్యంగా వాటి నుండి బయటపడేటువంటి విధంగా గురుడు కాపాడుతూ ఉంటారు. ఉద్యోగం పోకుండా కాపాడుతారు. ఇలా సమాజంలో గౌరవ మర్యాదలు ఇవి కూడా పోకుండా ఆయన కాపాడుతూ ఉంటారు. మరి మిగతా గ్రహాలు ఏం చేస్తూ ఉన్నాయి? అటు అర్ధాష్టమ కుజుడేమో కుటుంబపరమైనటువంటి సమస్యల్ని ఎలా తీసుకురావాలా, మానసికమైనటువంటి ఇబ్బందుల్ని, భాగ్యహానిర్భయం క్రూరః అంటే మేషరాశి వారిని క్రూరంగా ఏ విధంగా భయపెట్టాలి అనేటువంటి విధంగా అర్ధాష్టమ కుజుడు ఫలితాలను ఇస్తూ, మానహానిర్మన క్లేశం కృష్యర్ భోజన పల్పస అంటే సమయానికి తిండి లేకుండా, సమయానికి నిద్ర ఉండకుండా, వ్యయ ప్రయాసలతోటి ప్రయాణం చేసేటువంటి విధంగా అటు రవి గాని శనేశ్వరుడు గాని మేషరాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారిని గమనిస్తే మీరు ఒక విషయం మీకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఒకటి, వేళకి తిండి తినకపోవడం, వేళకి పడుకోకపోవడం, శారీరక శ్రమ అధికంగా ఉండడం, ప్రతి చిన్న పని వీరికి వీరుగా చేసుకుంటూ ఉండడం, ఇతరులపై ఆధారపడ్డటువంటి సందర్భాలు ఏవైతే గతంలో ఉన్నాయో, అంటే పలానా పని వాళ్ళు చేస్తారు కదా అని మనం ప్రశాంతంగా కూర్చునేటువంటి వాతావరణం ఉండదు. ప్రతి పని కూడా మీరే చేసుకోవాలి. ఆఖరికి ఇంట్లో నాకు కొంచెం వేడిగా ఉంది, ఒకసారి ఫ్యాన్ స్విచ్ చేయమన్నా కూడా ఎవరు వేరు, మీరే లేచి వెళ్ళి వేసుకోవాలి. అంతగా శారీరక శ్రమ అనేటువంటిది ఈ వారంలో కనబడుతోంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఆ ప్రయాణాలు అతి కష్టం మీద ముందుకు సాగుతాయి. అంటే దానిలో ఏ విధమైనటువంటి సుఖం ఉండదు, సుఖవంతమైన ప్రయాణం ఉండదు. ఎంతసేపు కష్టపడి ఎండల్లో నుంచుని లేకపోతే ఫుట్పాత్ ప్రయాణాలు చేస్తూ బస్ ఎక్కి ఇలా రకరకాలుగా శారీరక శ్రమ పడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా దారుణం ఏంటంటే ఎప్పుడూ వెళ్ళేటువంటి బండి పంచర్ పడడమో, లేకపోతే కారు పంచర్ పడడమో, లేదా పని చేయకపోవడమో, దాని ద్వారా ఓ పక్కన వాటిని పెట్టేసి మనం పరుగున పనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు. ఇలా ఈ గ్రహస్థితి అంట మీ యొక్క ఓర్పుని, సహనాన్ని పరీక్ష చేస్తుంది. ఈ వారంలో ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఈ గ్రహస్థితి నుండి ప్రత్యేకించి మనం బయటపడాలి అంటే ఎక్కువగా సూర్యారాధన చేయాలి. క్రమేపీ ఈ గ్రహస్థితి యొక్క దోషాలు తగ్గుముఖం పడతాయి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేసి ఆదివారం నాడు మధ్యమాంసాలు భుజించకుండా ఉండడం వల్ల గ్రహాల తాలూకు అనుకూలతలు ఉంటాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలించడం అనేటువంటిది ఒక
మంచి విషయము. ఎందుకంటే లాభస్థానమందు బుధుడు గాని, శుక్రుడు గాని, శనేశ్వరుడు గాని, రాహువు గాని, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు గాని అనుకూలించేటువంటి గ్రహాలు. వీటితో పాటు తృతీయంలో ఉండేటువంటి కుజుడు కూడా యోగిస్తూ ఉన్నారు. కొంతలో కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయి అంటే గురుడు జన్మరాశి యందు, అలాగే వ్యయస్థానమందు రవి. అయితే ఈ రెండు గ్రహాల తాలూకు ఇబ్బందులు ఏంటయ్యా అంటే ఈ వర్క్ టెన్షన్స్, అనగా పనిచేసేటువంటి ప్రాంతంలో ఒత్తిడిని ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు, అటు రవి గాని గురుడు గాని. అలాగే ఏదైనా ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తారు. అబ్బో ఈ పరిస్థితి ఎలా ఉంది, మనం దాటగలమో లేదో, దీన్ని దాటి మన ఉద్యోగం నిలబడుతుందో లేదో, పై అధికారులతోటి మనకి ఇలా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మనం తీసేస్తారేమో అనేటువంటి భయంలోకి తీసుకెళ్లి దాని నుండి బయటికి తీసుకొస్తారు. అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఈ గ్రహస్థితి సృష్టించి సునాయాసంగా వాటి నుండి బయటపడుతూ ఉండడం. అంటే ఏదో సామెత ఉంటుంది, మొసలు నోట్లో చేయి పెట్టి వెనక్కి లాగేసుకున్నట్టు చాలా చివరి వరకు వస్తుంది ఇబ్బంది, సడన్ గా చివరికి వెళ్ళాక దాని నుండి బయటపడిపోతూ ఉంటారు. ఇలా వృషభ రాశి వారికి ఏంటి అంటే ప్రతిదీ పీకల మీదకి రావడం. ఆఖరికి ఎలా ఉంటుంది, ట్రైన్ టైం అయిపోయి వెళ్ళిపోతూ ఉండగా దాన్ని క్యాచ్ చేస్తారు. అసలు ఇది ట్రైన్ దొరకదేమో, ఈ బస్సు దొరకదేమో అనేటువంటి సందర్భాల్లో వాళ్ళకి చివరిలో బస్సు దొరికి ట్రైన్ దొరికేటువంటి పరిస్థితులు. అంటే అంత పీకల మీదకి వస్తుంది గ్రహస్థితి వల్ల. ఇవంతా ఎందువల్ల వచ్చింది, రాజకోపో యశోహాని అన్నారు. ఇటు జన్మగురుడు గాని, వ్యయస్థాన స్థిత రవి స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం. ఏదో ఫంక్షన్ పెట్టుకున్నాం, ఎవరో మనకి సహాయం చేస్తా ఉన్నారు, అబ్బో పోనీ ధైర్యంగా కూర్చుందాం అనుకుంటే తీరా మనకి సహాయం చేస్తా అన్నవాడు తెల్లారితే పని అంటే వాళ్ళు ఫోన్ ఎత్తడం మానేస్తాడు. ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి చర్యల్ని ఎక్కువగా వృషభ రాశి వారు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రధానంగా ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఎవరిని నమ్ముకుని ఏ పని ప్రారంభం చేయకండి. ఒకటి, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడానికి రవి ఎక్కువగా ప్రయత్నం చేస్తారంటే వ్యయస్థానంలో రవి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆత్మస్థైర్యం ఉండదు. ఆత్మశత్రుత్సాహ వన పర్వతాది పితృకారకో సూర్య అన్నారు. కాబట్టి ఆ రవి ఇచ్చేటువంటి ఫలితాలను మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి, ఎంతసేపు వృషభ రాశి వారు వారి మీద వారు మాత్రమే ఆధారపడాలి. ఇతరుల మీద ఆధారపడి ఏదైనా ఒక ప్రోగ్రాము పలానా మనకి ఈ ఎగ్జామ్ ఉంది కదా పక్కవాడు చూపెడతాడులే అని వెళ్ళకూడదు. మనకు వచ్చింది రాయాలి లేకపోతే మానేయాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద ముందుకెళ్తే వృషభ రాశి వారు బాగుపడతారు. ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా స్వశక్తిని నమ్ముకుని ముందుకెళ్లేటువంటి పరిస్థితులే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. లాభస్థాన స్థిత గ్రహ సంపత్తి వల్ల ఏ విధమైనటువంటి లోపము ఉండదు, అనగా ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, కుటుంబ పరిస్థితులు లేవు, అంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అయితే చిన్న జతగా ఈ రకమైనటువంటి మానసిక ఒత్తిళ్లే ఎక్కువగా ఉంటాయి. వాటిని జయించడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క జయఘోష అనేటువంటిది ఉంటుంది. సుందరాకాండలో చెప్పినటువంటిది జయత్యతి బలోరామో అనేటువంటి స్తోత్రం ఒకటి ఉంటుంది. ఆ ఆంజనేయ జయఘోష అనేటువంటి దాన్ని పారాయణ చేయండి. దానివల్ల ప్రతినిత్యము మీరు అనుకున్నటువంటివన్నీ కూడా చక్కగా సానుకూలంగా ముందుకు సాగుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితికి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి వ్యయస్థాన స్థిత గురుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. అలాగే కర్తరి ఏదైతే ఉన్నదో, అనగా కుజగురుల యొక్క కర్తరి గోచార ప్రకారంగా ఇది అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. వ్యయస్థానమందు గురుడు, 2వ స్థానమందు కుజుడు. సరే, ఈ గ్రహస్థితిని పక్కన పెడితే అనుకూలించేటువంటి గ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. ఒకటి ప్రధానంగా సప్తమ చంద్రుడు, లాభస్థాన స్థిత రవి, దశమ స్థాన స్థిత రాహువు. ఈ 3 గ్రహాలు కూడా మిథున రాశి వారిని కాపాడుతూ ఉన్నాయి. మీరు చూడండి, ఏదైనా ఒకటి నిలబడాలి అంటే 4 పిల్లర్లు కావాలి, సమానంగా నిలబడాలి అంటే. ఈ 4 పిల్లర్లలో 3 దొరికాయి మిథున రాశి వారికి, ఒక పిల్లర్ లేదు. ఆ రకంగానే ముందుకు సాగుతుంది. అంటే ఏంటి, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అలాగే వీరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఉద్యోగం చేస్తూ ఉంటారు, అబ్బో ఈ ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు. ఆత్మస్థైర్యాన్ని ఎంతసేపు కూడా కాపాడుకుంటూ, అలాగే కొంత ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఎవడో ఒకడు వచ్చి కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం, ఎవరో ఒకరు కావాలని మీ మీద నీలాపనిందడం, మీరు చెయ్యనటువంటి వాటిని మీరు చేశారని, లేదు ఈ వస్తువు పోవడానికి ఈయనే కారణమని, ఇలా మీ మీద లేనిపోని అభాండాలు వేస్తూ ఉండడం, కావాలని మీ చేత డబ్బు ఖర్చు పెట్టించేటువంటి వ్యక్తులు కూడా ఈ వారంలో కనబడతారు. అనగా సరదాగా ఏదైనా బయటికి వెళ్దాం రా అని చెప్పి వాళ్లే తీసుకెళ్లి మీ డబ్బులు పెట్టి వాళ్లే తినేస్తారు.
ఇది ఒకంత ఇబ్బందికరమైన పరిస్థితి. గడవడానికే చాలా ఇబ్బందిగా, ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ గా ముందుకు వెళుతూ ఉన్నటువంటి కొంతమంది మిథున రాశి వారికి ఈ అనుకోనటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే గతంలో ఎప్పుడో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే ఇందులో ఈ రాశి వారికి వచ్చిన ఇబ్బంది ఏమి, లాభస్థానమందు రవి ఉన్నారు, శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, ధైర్యంగా ఉండగలుగుతారు, కావలసినప్పుడు కావలసినంత ధనం చేతికి వస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే ఏ డబ్బు అయినా సరే నిలబడదు, వచ్చిన జీతం నిలబడదు, జీతం పైన ఏదైనా సెకండరీ సోర్స్ ఇన్కమ్ పెట్టుకున్నా అది నిలబడదు, ప్రతిదీ కూడా ఖర్చు అయిపోతూ కటాకటిగా ఒక నెల గడిచేటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు ఉంటారు. దానివల్ల దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు రోజు విడిచి రోజు రేపు బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళడమే తప్పితేనో ఏ రోజైనా ప్రశాంతంగా మొదలు పెడదాము అంటే ఉండదు. అలానే వీళ్ళకేమి లోటు ఉండదు. ఇది ఈ గ్రహస్థితి వల్ల వచ్చినటువంటి కొంత ఇబ్బంది. దశమంలో ఎక్కువ గ్రహాల యొక్క సంచారం ఉన్నప్పుడు అది కర్మస్థానం కాబట్టి ఆ స్థానమందు శని రాహువుల యొక్క కలయిక ఉన్నది కాబట్టి వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం, కావాలని ఉద్యోగం మీద విరక్తిని తీసుకొచ్చేటువంటి చర్యలు శనైశ్వరుడు చేస్తారు. దానికి ఆజ్యం పోస్తారు రాహువు మిగతా గ్రహాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాన్ని వదిలిపెట్టకండి. ఉద్యోగం మార్చవలసినటువంటి పరిస్థితులు వస్తే 1-2 సార్లు జాతక పరిశీలన కూడా చేసుకోవాలి. ఈ వారంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి బలం లాభస్థాన స్థిత గురుబలం, అలాగే చంద్రబలం, దశమ కేంద్రమందు ఉన్నటువంటి రవి బలం. ఈ 3 గ్రహాలు కూడా ప్రధానంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ 9వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు అంత అనుకూలత కాదు, అంత ప్రతికూలత కాదు. వాటిని పక్కన పెడితే ప్రధానంగా ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం ఈ వారంలో కుజగ్రహంగా చెప్పవచ్చును. జన్మరాశి స్థిత కుజుడు చాలా వరకు ఇబ్బందులు పెడతారు. ఎందుకు? జన్మరాశిలో ఉండేటువంటి కుజుడు ఎలా ఏడిపిస్తారో శాస్త్రంలో ఒక మాట చెప్పారు. జన్మరాశిగతే భౌమౌ యక్షరాక్షస పీడితం. అంటే నిజానికి నరమాంస భక్షకులని కొంతమంది ఉంటారు. వాళ్ళు మనుషులు వాళ్ళకి దొరికితే వాళ్ళు ఎలా పీడించి తినేస్తారో, కుజుడు జన్మరాశి స్థిత గ్రహంగా ఉన్నప్పుడు మనిషిని అక్షరాక్షస పీడితం అన్నాడు. అంటే ఒక రాక్షసుడు ఏ విధంగా అయితే పీడిస్తాడో, అంటే వాళ్ళకి ఇంకా మంచి చెడ్డలు ఏముండవు, ఉత్తమ మధ్యమాలు ఏమో ఉండవు, అలా దొరికారు పీడించేయాలి అనేటువంటి విధానంలో కుజుడు పట్టి పీడిస్తారు. అయితే ఈ కుజుడు పీడించేటప్పుడు ఏ విధమైన ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఆయనకి సంబంధించినటువంటి కారకత్వాలు మీరు గమనించండి. కర్కాటక రాశి వారికి గాయాలు అవుతూ ఉండడం, దెబ్బలు తగులుతూ ఉండడం, ఏదైనా కాలడం, లేదా ఏదైనా తెగడం, లేదా ఏదైనా కరెంటు షాకులు కొడుతూ ఉండడం, ఇలా ఏదో ఒక రకంగా శరీరము గాయాల పాలయ్యేటువంటి పరిస్థితులకి కుజుడు కారణం. అయితే ఈ మిగతా గ్రహాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ వారంలో చంద్రుడు గురుడు సమసప్తక స్థానాల్లో ఉంటారు. ఉండి గురుబలం చంద్రబలం ప్రధానంగా ఉండడం వల్ల ఏమవుతుంది, చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ వారంలో కర్కాటక రాశి వారికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటి అంటే కుటుంబపరమైన సమస్యలు. ఎందుకంటే అర్ఘ్యంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం అన్నారు. లాభస్థానమందు ఈ గ్రహ సంపత్తి, అలాగే దశమంలో రవి, దశమస్తో యదా రవి, ఈ రవి దశమంలో ఉన్నప్పుడు అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. ఇందాక మనం చెప్పుకున్న 2, 1 ఆరోగ్యము, 2 ఐశ్వర్యము, 3 కుటుంబ పరిస్థితులు. ఇవి ఎక్కడా కూడా పాడవ్వకుండా ఈ గ్రహాలన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాగే 9వ స్థానమందు ఉన్న గ్రహ సంపత్తి కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే వీటి వల్ల ఖర్చు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులను చూడవచ్చు. అయితే ఖర్చుకు తగ్గ ఆదాయమే కనబడుతూ ఉన్నది, ఎక్కడా కూడా లోటు కనబడడం లేదు. కాబట్టి ఈ వారంలో కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నవి. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఈ వారంలో ఈ రాశి వారికి చాలా సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పని కొంత నిదానంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఎక్కడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడడం లేదు. కర్కాటక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. సింహరాశి వారి గ్రహాలను కనుక చూస్తే వ్యయ
వ్యయస్థానమందు కుజుడు చాలా పీడించేటువంటి గ్రహంగా మనం చూడవచ్చును. అష్టమ స్థాన స్థిత గ్రహాలు అంటే రాహువు గాని శనేశ్వరుడు గాని ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. దీనికి తోడు గురుబలం లేకపోవడము, ఇలా అనుకూలించేటువంటి గ్రహాలు ఇవి కూడా ఎక్కువగా కనబడడం లేదు. రవి భాగ్యస్థానమందు ఉన్నారు, అది కుటుంబంలో పెద్దకి తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్య స్థితిగతులను వాటిని సూచిస్తూ, లేదా వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆస్తులు గాని లేదా పారంపర్యంగా వచ్చినటువంటి వ్యాపారాలు గాని వాటిపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక ఈ సింహరాశి వారికి కుజుని యొక్క పీడ, శని రాహువుల యొక్క పీడ అధికంగా ఉంటుంది. దీనివల్ల ఆ గ్రహాలు ఏ విధంగా బాధిస్తాయి అంటే కాసరోగం ప్రపీడనం అన్నారు. అంటే ఇక్కడ ప్రత్యేకించి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు, లేదా శని రాహువుల యొక్క కలయిక వల్ల నరాలకి సంబంధించి ప్రత్యేకించి మీరు గమనించండి, మోకాళ్ళ దగ్గర నుండి పాదాల వరకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కీళ్ల నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, పాదాల దగ్గర ఇబ్బందులు కానీ, ఇలా ఈ భాగం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సింహరాశి వారు. అతి బరువుగా ఉండడం వల్ల కూడా అనారోగ్య సమస్యలకి గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అష్టమ స్థాన స్థిత గ్రహాలు ఏం చేస్తాయి? నానా కార్య విరోధస్య వ్యాధి పీడా ధనక్షయం. వచ్చేటువంటి ధనమంతా కూడా ఈ వ్యాధి పీడ కోసమే ఖర్చు అవుతుంది. అనగా ఏదో ఒక మందు బిళ్ళలనో లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఈ అనారోగ్యాన్ని కోసమనో ఖర్చు పెడుతూ ఉండేటువంటి స్థితి. అయితే ఈ స్థితి కొంతకాలం ఉంటుంది. ప్రత్యేకించి గురుబలం వచ్చేంత వరకు సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. దీనికి తోడు వ్యయస్థానమందు కుజుడు చేతిలో రూపాయి నిలవనివ్వరు. వచ్చినటువంటి డబ్బంతా కూడా ఎలా అయిపోతుందంటే కొన్ని మంచి వాటికి ఖర్చు పెడతారు, కొన్ని వ్యసనాలకు ఖర్చు పెడతారు, కొన్ని అప్పులకి ఖర్చు పెడతారు. ఇలా ఒక్క రూపాయి కూడా మిగలనటువంటి పరిస్థితి. ఇంకా గమనించండి, సింహరాశి వారు ఎక్కువగా శారీరక శ్రమ చేస్తారు. ఇదివరకు మీకు సహాయం చేసేటువంటి వాళ్ళు, ఏదైనా మీకు తోడుగా పని చేసేటువంటి వారు ఉంటే ఇప్పుడు వారి యొక్క సహాయం ఉండదు. చివరాఖరికి ఎలా తయారవుతుందంటే వేసుకున్న చెప్పులు కూడా చిరిగిపోయి ఉత్త కాళ్ళతోటి నడిచేటువంటి పరిస్థితి. మండు టెండలో కాళ్ళు గాలిపోతూ ఉంటాయి నడుస్తూ ఉంటాయి. ఎవరి సహాయము కూడా లభించదు. ఏమీ చేయలేనటువంటి నిస్సహాయత. ఇలా గ్రహస్థితి ఏం చేస్తుందంటే ఓర్పుని సహనాన్ని ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా సహనాన్ని ఓర్పుని కోల్పోకండి. అతి కోపం, ఈ అష్టమ శనేశ్వరుడు గాని వ్యయకుజుడు గాని అతి కోపానికి కారణమవుతారు. ఎక్కడో ఉన్న ఫ్రస్ట్రేషన్ ని ఇంకో చోట చూపించకండి. ఎప్పుడూ కూడా మానసికంగా చాలా ధైర్యంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి, అయినప్పటికీ క్రమశిక్షణతోటి ముందుకు సాగుతూ ఉండడం ద్వారా సింహరాశి వారి జీవితంలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాల కోసమై ఈ రాశి వారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, స్తోత్ర పారాయణ చేయడం మంచిది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థాన స్థిత కుజుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా చెప్పవచ్చును. భాగ్యస్థానమందు గురుడు, ఆ గురుని యొక్క దృష్టి ఈ రాశి మీద, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు, ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి అంశాలుగా చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ రాశి వారిని ఏదైనా ఒక గ్రహం ఇబ్బంది పెడుతోంది అంటే అది రవి గ్రహం మాత్రమే. అష్టమమందు రవి, అది కూడా ఎలా ఇబ్బంది పెడతారంటే మానసికంగా దెబ్బ కొడతారు. మీరు ఎక్కడైతే నేను ఇక్కడ బలంగా ఉన్నాను అని అనుకుంటారో, గత వారం కూడా మనం అదే అనుకున్నాం, ఆయా ప్రాంతాల్లో దెబ్బ కొడతారు. దుర్దోష శత్రు సంబాధ గమనం వ్యధ. చాలా ఇంపార్టెంట్ పని మీద చాలా ఎక్కువ దూరం ట్రావెల్ చేసి వెళ్తారు, కీలకమైనవన్నీ ఇంట్లో మర్చిపోతారు. బయటికి వెళ్తారు బండి వేసుకుని, బండి పేపర్లు ఏమీ ఉండవు. తీరా ఎవరో పట్టుకుని పేపర్లు అడిగితే పేపర్లు కనబడవు. మీరు నిజాయితీగా ఉన్నారు, మీరు కష్టపడ్డారు, అయినప్పటికీ కూడా ఆ నిజాయితీని కష్టాన్ని నిరూపించుకునేటువంటి సమయానికి చూడండి, కర్ణుడు జావకు 100 కారణాలు అన్నట్టు నిజంగా యుద్ధం చేసే టైంకి ఏ అస్త్రాలు గుర్తు రాకుండా. అలాగే కన్యా రాశి వారు పడే ఇబ్బందులకు ఒక కారణం అంటూ లేదు. సప్తమ స్థాన స్థిత గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమంలో ఉండేటువంటి రాహువు, సప్తమంలో ఉండేటువంటి శనేశ్వరుడు. నిజానికి శని రాహువుల కలయిక సప్తమ స్థానంలో గోచారంలో ఒక మాట అన్నారు, కరపాదాంగుళై కుష్ఠే జామిత్రే పని సంస్థితే. మీరు గమనించండి, కాళ్ళకి పాదాలకి ఎక్కువగా సమస్యలు వస్తాయి. పాదాలు పగిలిపోతూ ఉండడం, వేళ్ల మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు, పుండ్ల కింద రావడము, ఆనిక్కాయలు అంటారు, వాటితోటి కూడా కన్యా రాశి వారు చాలా ఎక్కువ మంది బాధపడతారు. పాదం కింద పెట్టలేనటువంటి పరిస్థితి. అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇది ప్రత్యేకించి ఇదేనా అంత భయంకరమైన
సమస్య కాదు, అలానే వదిలిపెట్టేసేటువంటి సమస్య కాదు, చాలా ఇబ్బంది పెడుతుంది. మానసికంగానే ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే అష్టమంలో ఉండేటువంటి రవి ఇందాక చెప్పినట్టు మన ధైర్యాన్ని దెబ్బతీస్తాడు. ఏదైనా ఒక కీలకమైన విషయం ఇవాళ ఇది చెయ్యాలి, లేదా మనం ఇది గుర్తుపెట్టుకొని చేయాలి అంటే మతిమరుపు వచ్చేస్తుంది, అదే మర్చిపోతాం పని. మనం బయటికి ఇలా వచ్చాం, అయ్యో మనం ఎందుకు వచ్చాం మర్చిపోయాను అనుకుంటారు. ఇలా కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగ పరంగా చాలా ప్రిపేర్ అయ్యి వెళ్తారు, తీరా అక్కడికి వెళ్ళాక కొన్ని పాయింట్లు మర్చిపోతారు, మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకునే లోపు టైం అయిపోతుంది. ఇలా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఈ గ్రహస్థితి సహకరించదు. అందువల్ల నిశ్చితమైనటువంటి ఏకాగ్రత అవసరము. ఎక్కువగా శ్రమపడండి, ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి, క్రమశిక్షణతోటి ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా గురుబలం ఉన్నది కాబట్టి దైవం అనుకూలిస్తుంది. ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకోండి. కన్యారాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు యోగించే గ్రహాలే అనుకూలమైనటువంటి గ్రహాలు. అనగా శనేశ్వరుడు గాని, రాహువు గాని, బుధుడు గాని, అలాగే ఈ వారంలో చంద్రుడు గాని అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. అయితే అనుకూలమైన గ్రహాలు ఎన్నున్నాయో ప్రతికూలించే గ్రహాలు కూడా సాధారణంగా లేదా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహాలు కూడా అదే మాదిరిగా ఉన్నాయి. అష్టమంలో ఉండేటువంటి గురువు, సప్తమ రవి, దశమంలో ఉండేటువంటి కుజుడు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఈ సప్తమ రవి, దశమ కుజుడు ప్రధానంగా కొంత ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ఎందుకు? అష్టమ గురు సంచారం పూర్తయిపోతూ ఉన్నది. గురుడు ఇచ్చేటువంటి చెడు ఫలితాలని దాదాపుగా తులారాశి వారికి ఇచ్చేశారు. ఇంకా ఇప్పుడు ఏమైనా ఇస్తూ ఉన్నటువంటి ఫలితాలు ఏంటయ్యా అంటే నాకున్నటువంటి పరిశీలనలో చోరాగ్ని రూప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశన, అంటే ఎలా నిలబడతాడు అంటే గంభీరాన్ని కోల్పోతారు. మీరు గమనించండి, గత సంవత్సరంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ తులారాశి వారికి ఎలా ఉంటాయంటే ఏదో ఆర్థిక ఇబ్బందో, అనారోగ్య సమస్య ఏదో ఒకటి తీసుకొచ్చి క్రితం సంవత్సరం ఈ టైంకి ఉన్నటువంటి గాంభీర్యత ఇప్పుడు ఉండదు. అది గురుడు చేసినటువంటి సమస్య. దాని నుండి తేరుకునేటువంటి సమయం ఇది. ఇప్పుడు సప్తమ స్థానంలో ఉండేటువంటి రవి సమంత జన విద్వేష, ఉత్తుత్తునే ఏమీ లేదు, అకారణంగా వచ్చి పడుతూ ఉంటాయి గొడవలు, నీలాప నిందలు. మీరు ఇలా చేశారు, మీరు అలా చేశారు, ఇలా చేసి ఉంటే బాగుంటుందేమో, ప్రతి ఒక్కరు సలహాలు ఇస్తాడు. నిజానికి మీ అనుభవం కానీ, మీ తెలివితేటలు కానీ, లేదా మీ అపారమైనటువంటి జ్ఞానం కానీ వీటన్నిటి ముందు వాళ్ళు ఎందుకు సరిపోరు. అయినప్పటికీ కూడా మీకు సలహాలు ఇస్తారు. ఇది ఇలా ఎందుకు చేశారు, ఇది ఎలా చేస్తుంటే బాగుంటుంది కదా. కేవలం గ్రహస్థితి బాగా లేకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే మనకన్నా తక్కువ స్థాయిలో ఉండేటువంటి వాడు ఉద్యోగ పరంగా పై స్థాయిలో ఉండి పెత్తనాన్ని చలాయించేటువంటి స్థితి. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి తులారాశి వారికి చాలా ఎక్కువగా కనబడుతుంది. అందువల్ల పై అధికారులతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ వారంలో కూడా ప్రత్యేకించి ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఏమీ లేని కారణం చేత అకారణంగా గొడవలు, అకారణమైన నీలాపనిందలు, ఎంత మానసికంగా కొంత ఇబ్బంది పడకుండా సరే 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 అనుకుంటూ వెళుతూ ఉన్నా కూడా కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు. అయినప్పటికీ ఈ రాశి వారికి ఉన్నటువంటి బలం ఏంటి అంటే షష్ఠ రాహువు. శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎంత చాకచక్యంగా దాటాలి అనేటువంటి వాటి మీద ఆయన షష్ఠ స్థానంలో ఉన్నప్పుడు చాలా చక్కటి మాయని కమ్మి మిమ్మల్ని బయటపడేస్తారు. అంత గొప్ప గ్రహం రాహు. దానితో పాటు శని కూడా అక్కడే ఉన్న కారణం చేత రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధల్ని పూర్తిగా రూపుమాపేటువంటి విధంగా ఆయన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఈ వారంలో కూడా గతంలో ఉండేటువంటి ఇబ్బందులను దాటేటువంటి క్రమమే కనబడుతూ ఉన్నది. అన్ని విధాలుగా కూడా ఈ వారం శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రత్యేకించి దశమంలో ఉండేటువంటి కుజుడు వల్ల మాత్రమే కొంత ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పంచమ స్థానమందు గ్రహాలు అనుకూలత కనబడుతూ ఉన్నది. సప్తమ స్థానమందు గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. తృతీయ మందు చంద్రుడు యోగిస్తూ ఉన్న కారణం చేత చంద్రుడు, శుక్రుడు, బుధుడు, గురువు ఇలా గ్రహాలు, ముఖ్యంగా షష్ఠ స్థానమందు రవి యొక్క అనుకూల్యత చాలా గొప్ప. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య అధికంగా ఉన్న కారణం చేత ఈ శాస్త్రంలో ఒక మాట చెప్పారు,
షష్టైరవవు సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం. ప్రత్యేకించి వృశ్చిక రాశి వారికి ఏదైనా ఒక పని జరగకపోతూ ఉన్నా, ఉదాహరణకి వివాహం జరగాలి, లేదా సంతానం కలగాలి, లేదా ఉద్యోగం రావాలి, లేదా వాహనం కావాలి, ఇల్లు కొనాలి, ఇలా ఏవైతే తీరనటువంటి ఇవి ఉన్నాయో, పనులు ఉన్నాయో, వాటిని ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో ప్రారంభం చేస్తే ఒక మంచి రోజు చూసుకుని అవన్నీ కూడా ముందుకు సాగుతాయి. ఎత్ర కార్యార్థ సాధనం అన్నారు కదా శాస్త్రం అందు, అంటే ఏ పని ప్రారంభించినా అవన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవుతాయి. అలాగే సుసౌఖ్యాది, సౌఖ్యవంతమైనటువంటి రోజులు. మీరు గమనించండి, గత 2 వారాలుగా ఉండేటువంటి పరిస్థితుల్లో వ్యత్యాసం కనబడుతుంది. ప్రత్యేకించి గతంలో మనం ఏ కారుల్లోనో బళ్ళ మీదో బస్సుల మీద వెళుతూ ఉంటే ఇప్పుడు కొంత లగ్జరీ పెరుగుతుంది. స్నేహితుడు ఎవరో మనల్ని ఆఫీసు కారు మీద ఎక్కించుకెళ్ళడమో, లేదో నేను డ్రాప్ చేస్తానని అనడమో, లేదా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కొంత లగ్జరీగా వెళ్ళడమో, లేదు గతంలో ఏదైనా ఒక లగ్జరీకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అంటే అంత శ్రమ ఉండదు. ఇంకా చెప్పుకోవాలి అంటే ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు దానికి పనికి అడ్డపడేటువంటి వాళ్ళు కనబడతారు. ఇది వరకు ఈ పని మీరే చేయాలి, ఇప్పుడు మీరు కాకుండా ఇంకొకళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు కొంత అజమాయిషీ చేస్తారు, అలా చెయ్యి ఇలా చెయ్యి అనేటువంటిది. కాబట్టి ఇక్కడ శారీరక శ్రమ అనేటువంటిది తగ్గినది ఈ వారంలో మీరు గమనించవచ్చు. 2 అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఇలా ఏవైతే గత వారంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయో అవన్నీ తగ్గుముఖం పడతాయి. ప్రత్యేకించి డీహైడ్రేషన్ అనేటువంటి సమస్యతోటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఎముకల నొప్పులు కానీ, ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే ఉద్యోగపరమైన సమస్యలు తగ్గడానికి, పై అధికారులతో ఉన్న సమస్యలు తగ్గడానికి, ప్రభుత్వ పరంగా ఉన్న సమస్యలు తగ్గడానికి, ఇలా ఏదేమైనా సరే కొంత అనుకూలించేటువంటి రోజులుగానే ఈ వారాన్ని మనం చెప్పవచ్చును. అన్ని విధాలుగా కూడా ఈ వారం బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై ఈ రాశి వారు ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చతుర్థ స్థానమందు శుక్రబుద్ధులు యోగిస్తూ ఉన్నారు. ఇక్కడ చతుర్థ స్థానమందే 2 గ్రహాలు అనుకూలత, 2 గ్రహాలు ప్రతికూలత, అనగా శని రాహువులు ప్రతికూలంగా ఉన్నారు. పంచమ స్థానమందు రవి ప్రతికూలంగా ఉన్నారు. షష్ఠ స్థానమందు గురుడు ప్రతికూలంగా ఉన్నారు. అష్టమంలో కుజుడు ప్రతికూలంగా ఉన్నారు. ఇక్కడ ప్రతికూలంగా ఉన్నారు అంటే వాళ్ళేమి మిశ్రమమైనటువంటి ఫలదాతలు కాదు. వాళ్ళు చేయవలసినటువంటి చెడు మాక్సిమం చేస్తున్నారు. ఇది అనుభవంలో కూడా ధనురాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ శుక్రుడు గాని బుధుడు గాని శుభగ్రహాలు గానే మనం భావించాం. అయినప్పటికీ శని రాహువులు ఇచ్చేటువంటి చెడు ఫలితాలతో పోల్చుకుంటే వీళ్ళు ఇచ్చే శుభం కనబట్ల. శని రాహువులు 100కి 90% ఒక మనిషిని పాడు చేస్తూ ఉంటే వీళ్ళు 10% మాత్రమే బాగు చేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడున్నటువంటి గోచార పరిస్థితులు ధను రాశి వారికి కొంత వ్యతిరేకంగానే ఉన్నాయి. మరి సానుకూలంగా ఉన్నాయని ఎందుకన్నారు? మొన్న ఒక ఆయన కామెంట్ పెట్టారు, ఎప్పుడు చూసినా వ్యతిరేకత అంటున్నారు కదా, ఒక్కసారి సానుకూలతను చెప్పండి అని చెప్పి అన్నారు. అయితే అలా అన్నారని చెప్పలేదు సుమా. ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉన్నది. ఇది ధనురాశి వారికి కొంత మానసికమైనటువంటి ఊరటగా ఉంటుంది. చంద్రుని యొక్క సంచారము జన్మరాశిలో ఉన్నప్పుడు శశాంకే గ్రహ, ఈ చంద్రుడు జన్మరాశి స్థిత గ్రహంగా ఉన్నప్పుడు శరీర సౌఖ్యమారోగ్యం సంతోషో ధనమున్నతి. ఉన్నతమైన ధనం అక్కర్లేదండి, అసలు పోకుండా ఉంటే చాలు, బాధ లేకుండా ఉంటే చాలండి, సంతోషం అక్కర్లేదన్నటువంటి స్థితికి ధనురాశి వారు వచ్చారు. మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేస్తే ఈ విషయాన్నే చెప్పడం జరిగింది. ఏమిటండి, మంచి ఉన్నప్పుడు చాలా కాలానికి గానీ జరగట్లేదు, ఈ శనేశ్వరుడు వచ్చి రాహుతో కలిశాడు, అప్పుడే మాకు ఇన్ని సమస్యలు వచ్చాయని. అయితే ఇది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. గ్రహస్థితి అన్నది అది చెడు ఫలితాలను వెంటనే ఇస్తూ ఉన్నది, మంచి కూడా అంతే స్పీడ్ గా వస్తుంది. కానీ మరి వీరికి రాకపోవడానికి గల కారణం జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు, అది కూడా మనం గమనించాలి. మరి ఈ వారంలో ప్రత్యేకించి అష్టమ కుజుని యొక్క దోషం ఉన్నది. మరి కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు రుణాలను తగ్గించి వేస్తారు అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. కానీ అదే చేత్తో స్థాననాశ అన్నారు, ఉన్న స్థానాన్ని వదిలిపెట్టేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అని. అంటే ఇక్కడ ప్రయాణాలు కనబడుతూ ఉన్నాయి, శత్రుపీడ కనబడుతూ ఉన్నది, కుటుంబ పరమైనటువంటి అనిశ్చితి ఉంటుంది. ఎప్పుడూ లేనటువంటి కొత్త కుటుంబ సమస్యలు రావడానికి, లేదా ఏదో ఒక కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు రావడానికి గ్రహస్థితి చూస్తుంది. ఉద్యోగ పరంగా కానీ
వృత్తిపరంగా గాని వ్యాపార పరంగా గాని ఈ గ్రహస్థితి పాడు చెయ్యదు. ఎందుకంటే ఈ గ్రహస్థితి వల్ల వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు లేవు, అలాగే ఆదాయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా లేవు, అన్ని బాగున్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ధనురాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉన్నది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి సప్తమ కుజుని యొక్క సంచారం ఉన్నది. ఇవి రెండే కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. మిగతా గ్రహాల తాలూకు దోషాలు ఏమీ లేవు. ప్రత్యేకించి గమనిస్తే తృతీయ స్థానమందు శని అనుకూలమైనటువంటి గ్రహము, పంచమ స్థానమందు గురుడు యోగించేటువంటి గ్రహము, చంద్రుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఈ వారం ప్రారంభంలో అయితూ తర్వాత జన్మచంద్రుడిగా అనుకూలించేటువంటి గ్రహంగా ఉన్నారు. కాబట్టి గ్రహస్థితి పర్వాలా. అయితే ఇందులో ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం ఏంటయ్యా అంటే రవి మాత్రమే. మరి ఈ రవి గ్రహం వల్ల వచ్చే సమస్య ఏంటి? చతుర్థ స్థానము బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అన్నారు. మరి చతుర్థ స్థానంలో రవి తల్లికి అనారోగ్యాన్ని తీసుకురావడం, బంధువులతో విరోధాన్ని తీసుకురావడం, చదువుల్లో ఇబ్బందులు, ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు, వీటి మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపెడతారు. అలాగే అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్య నిమభోజనం అన్నారు. వాయిదా వేసుకుంటారు ఏదైనా ఒక ప్రయాణాలు, అంటే గతంలో మనం పలానా టూర్కి వెళదాం, పలానా విహారయాత్రకి వెళదాం, ఇటువంటివన్నీ కూడా వాయిదా వేసుకుంటారు. కుటుంబ పరంగా ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలి, తీర్థయాత్ర చేయాలి అంటే సాగదు. కుటుంబానికి టైం స్పెండ్ చేయడానికి కుదరదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, ముఖ్యంగా మగవారిని అయితే భార్యా పిల్లలు ఇలా అడుగుతారు, నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు అనేటువంటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ప్రాబ్లమ్స్ కి కారణం రవి చతుర్థ స్థానమందు బంధు స్థానమందు ఉండడం. ఇంకో ఒక విషయం ఏంటి అంటే ఇంటి గుట్టు రచ్చకెక్కుతుంది అన్నాడు. అంటే ఏదైతే మీరు ఇంతకాలం గుట్టుగా దాచుకున్నారో అది బంధువులందరికీ తెలుస్తుంది. ఇంట్లో ఉండేటువంటి రహస్యం బట్టబయలవుతుంది. అలాగే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులే మాట వాళ్ళకి పొసగక వాళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకంగా అవుతూ ఉంటారు. కుటుంబ సభ్యులు ఒకళ్ళకొకళ్ళకి మాట పట్టింపులు రావడం, ఇది కుటుంబపరమైనటువంటి కలహాలనే ఎక్కువ సూచిస్తోంది. కాబట్టి ఎక్కువగా దాని గురించే మాట్లాడడం జరిగింది ఈ వారంలో. దాని తర్వాత ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా రవి వల్ల ప్రభావితం చెందుతాయి. మరి దీన్ని తగ్గించేటువంటి మార్గం ఏంటి? పక్కనే ఉన్నారు గురుడు పంచమ స్థానంలో. మీ యొక్క ఆలోచనల యొక్క పరంపర, అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం, మీ ఆలోచనల ద్వారానే వీటన్నిటిని మీరు కంట్రోల్ చేయగలరు. అయితే రవి కదా కొంత బలం ఎక్కువ. ఆదిగతో ఫలదో రవి భౌమో, వెంటనే రాదు ఆలోచన. ప్రతి దానికి కూడా కంగారు పడకుండా, కోప్పడకుండా, క్షణికంలో నిర్ణయాలు తీసుకోకుండా ఒక్క సెకండ్ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే మకర రాశి వారికి వచ్చిన సమస్యలన్నిటికీ, ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ వీళ్ళకే దొరుకుతుంది. ఇంకోటి చెప్పడు, ఇంకొకటి యొక్క సలహా అక్కర్లా. ఇవాళ ఈ ప్రాబ్లం వచ్చింది ఉద్యోగంలో, తెల్లారేసరికి దానికి రెమెడీ వచ్చేస్తుంది. మీకు మీరుగానే ఆలోచించగలుగుతారు. అంతేగాని అప్పటికప్పుడు అబ్బో నాకు ఈ సమస్య వచ్చేసింది, నాకు ఏంటి 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 అని భయపడాల్సిన పరిస్థితిలా. ఇది ప్రధానంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే నేను ఇన్ని సమస్యలు చెప్పినా దానికి పక్కనే ఉంది సొల్యూషన్. బుద్ధి, గురుడు బుద్ధి స్థానంలో ఉండి యోగిస్తున్నారు. అందువల్ల మీ ఆలోచనలే మళ్ళా మిమ్మల్ని సమస్యల నుండి బయటపడేస్తాయి, కుటుంబ సభ్యులను కలుగుతాయి. ఎంత ఇబ్బంది వచ్చినా మీరు మిమ్మల్ని రక్షించుకోగలుగుతారు. కాబట్టి ప్రధానంగా ఈ వారంలో ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చెయ్యండి, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ చెయ్యండి. తత్ఫలితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. షష్ఠ స్థానమందు కుజుడు యోగిస్తూ ఉన్నారు. 2వ స్థానమందు రాహువు, శుక్ర, బుధ గ్రహాలు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క అనుకూలత ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. కుంభరాశి వారు ఒకానొక సమయంలో, అనగా నవంబర్ డిసెంబర్లో బాగుండే జనవరి ఫిబ్రవరి నెలలో చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు చూసాం. తర్వాత ఇప్పుడిప్పుడే మరలా ఒక 10-15 రోజులుగా కుంభరాశి వారికి, ఇంకా చెప్పాలి అంటే గత క్రితం వారం 2 వారాలుగా మాత్రమే కుంభరాశి వారి యొక్క పరిస్థితులు బాగున్నవి. దీనికి కారణం కూడా ఏంటి అంటే 2వ స్థానం ఉంది ఈ గ్రహ సంపత్తి ఉండడము, ప్లస్ ఇంకో విషయం ఏంటంటే షష్ఠ స్థాన స్థిత కుజుడు. ప్రత్యేకించి కుజుడే కొంత బలం. జన్మరాశి నుండి శనేశ్వరుడు దాటి వెళ్ళిపోయిన తర్వాత, కుజుని యొక్క బలం పెరిగిన తర్వాత మాత్రమే మరలా బుద్ధి
స్థిరంగా ఉన్నది, లేకపోతే బుర్ర ఒక చోట ఉండదు, గడి గోచోట పరిగెడుతూ ఉండడం, స్థిరత్వం లేకపోవడం, ఇంటా బయట కూడా అందరూ తిట్లు తిడుతూ ఉండడం, ఏ పని చేయాలన్నా బద్ధకం రావడం, పని ఆలస్యంగా చేస్తూ ఉండడం లేదా వాయిదా వేసుకుంటూ ఉండడం ఇత్యాది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కుంభరాశి వారు గతంలో అనుభవించారు. గత 2 వారాలుగా స్థిరమైనటువంటి బుద్ధి వచ్చి ఏదో ఒక పని చేయాలి, కష్టపడాలి, అలాగే కష్టపడుతూ ఉన్న దానికి ప్రతిఫలాన్ని కూడా పొందుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఒక సపోర్ట్ దొరకడం. కుంభరాశి వారికి ఒక సపోర్ట్ దొరకడం ద్వారా జీవితంలో కొంత ధైర్యం లభిస్తుంది. ఈ వారంలో ప్రత్యేకించి చంద్రబలం కూడా అధికంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. నచ్చినటువంటి ప్రాంతాలకు వెళ్ళగలుగుతారు, నచ్చినటువంటి వ్యక్తులతో సంభాషణ చేయగలుగుతారు. ఇలా ఆనందకరమైనటువంటి వాతావరణమే ఈ వారంలో కనబడుతూ ఉన్నది. కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ధనధాన్యాభివృద్ధిని చేస్తారు, శత్రునాశనాన్ని కలగజేస్తారు. చాలా కాలంగా మనం వీడికి సమాధానం చెప్పాలి లేదా మనం వీరికి సమాధానం చెప్పాలి, అది మన సక్సెస్ తో చెప్పాలి అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి కుంభరాశి వారికి ఇప్పుడు సరైనటువంటి సమయం దొరుకుతుంది, సందర్భం వస్తుంది. ఇదిగో పలానా అప్పుడు నువ్వు నన్ను ఇలా వెటకరించావు కదా, ఇదిగో ఇప్పుడు నేను ఇలా నిలదొక్కున్నాను, నన్ను చూసావా లేదా అనేటువంటి విధానంలో ధైర్యంగా మాట్లాడేటువంటి శక్తిని గ్రహస్థితి ఇస్తుంది. దానికి కారణం ఆ వాక్ స్థానముందు ఉన్నటువంటి గాంభీర్యమైనటువంటి గ్రహాలు. అలాగే చాకచక్యంగా మాట్లాడేటువంటి స్థితిని, ఇదివరలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఎవరితోనైనా మాట్లాడాలంటే భయం వేయడము, స్టేజ్ ఫీర్ ఉండడము, ఇటువంటి స్థితులు ఉంటాయి. ఇప్పుడు అటువంటి వాతావరణం ఉండదు. ఎవరితోనైనా సరే చాలా ధైర్యంగా డి అంటే డి అంటారు, చక్కగా సెమినార్లు ఇవ్వగలుగుతారు, ఇంటర్వ్యూల్లో పాస్ అవ్వగలుగుతారు. ఇలా అనేక రకాలైనటువంటి పాజిటివ్స్ ఈ వారంలో ప్రత్యేకించి కుంభరాశి వారికి చూడవచ్చును. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల బాగున్నది, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి కనబడుతూ ఉన్నది. అన్నింటా కూడా పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై రుద్రకవచాన్ని ప్రతిరోజు పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి శుక్రుడు ఈ వారంలో ఉండేటువంటి చంద్రగ్రహం మినహాయించి మిగతా గ్రహాలేవి కూడా అనుకూలంగా లేనటువంటి స్థితి. ప్రత్యేకించి గత వారంలో కూడా చెప్పుకున్నాం, రవి యొక్క మార్పు జరిగిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ 2వ స్థానముందు ఉన్నటువంటి రవి గ్రహము హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవ్యత, ఎక్కువ డిసప్పాయింట్మెంట్. అంటే ఎక్కువ ఎంతసేపు కూడా మనం ఇది సాధించలేకపోయామే, లేదు నిజానికి మనం అనుకున్న దానికన్నా 1-2 మార్కులు తక్కువ వచ్చినా కూడా, ఉదాహరణకి చెప్తున్నాను, వీరికి ఆశించినటువంటిది ఒక 100కి 90 మార్కులు వస్తాయి అనుకున్నాం, 85 వచ్చినా కూడా వీళ్ళు ఏదో బాధపడిపోతూ ఉంటారు. నిజానికి ఎంత వీళ్ళు ఆశించినప్పటికీ కూడా దానికన్నా తక్కువగానే వస్తుంది రిజల్ట్. వచ్చిన దాని పట్ల ఎంతో అసహనం, అసలు ఇంక చెప్పలేకపోతాం, అంత మానసికంగా చాలా ఇబ్బంది పడిపోతారు, అంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. మనం ఇలా అనుకున్నాం కదా, ఇలా జరగలేదేంటి, లేదా మనం వాళ్ళు మనతో ఇలా మాట్లాడతారు అనుకున్నాం, వాళ్ళు మనల్ని చూసి అలా రియాక్ట్ అవ్వలేదేంటి, మనకంత గౌరవం ఇవ్వలేదేంటి, మనకి ఉద్యోగం రాలేదేంటి, ప్రతిదీ కూడా డిప్రెషన్ కి సంబంధించినటువంటి థాట్సే. ఇవి ఎందుకు వస్తాయి అంటే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి, జన్మ రాశి యందు శని రాహువుల యొక్క సంచారం, అదొక మాయ, దాన్ని ఛేదించగలగాలి. ముఖ్యంగా ఈ జన్మరాశి స్థిత రాహు ఏం చేస్తారు, ధారాపుత్ర విరోధస్య, ప్రవాసం, రోగపీడనం, ప్రవాసాన్ని కలగజేయడం అంటే కుటుంబానికి దూరంగా ఉండడం, తేజో హానిర్ మతిర్భ్రంశో, ఎప్పుడైతే మనకు కొంత టైం దొరికిందో వ్యసనాల బారిన పడేలా చేయడం, హీనత్వం, దుష్ట సంసర్గో, దుష్టుల పాలిట అంటే ఎవరైతే సమాజంలో కొంత చెడ్డ శక్తులు ఉన్నాయో వాళ్ళతో చేరేలా చేస్తారు. హీనత్వ అంటే అసలు వాళ్ళు ఎందుకు పనికిరారని తెలిసినప్పటికీ వాళ్ళతో స్నేహం చేసేలాగా చేస్తారు. ఏంటంటే ఎదుటి వాడికి చెప్పాలంటే అబ్బో నాకు వాడి అవసరం ఉంది, లేదా నాకు ఆమె అవసరం ఉంది, వాళ్ళు మిగతా వాళ్ళకి మంచి వాళ్ళు కాదేమో కానీ నాకు చాలా గొప్ప ఫ్రెండ్స్, సమాజం మొత్తం వాళ్ళని వేరేలా చూస్తోంది కానీ నిజానికి ఆ భావన తప్పు, అందరూ తప్పు, వాళ్లే కరెక్ట్ అని ఒక మొండి వాదన, పిడి వాదన చేస్తారు. అంటే ఏంటి, మనం చేసేది కరెక్ట్ అని మీనరాశి వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు. నిజానికి అది చాలా తప్పు. ఈ పిడివాదనలు లేకపోతేనేమో ఈ మొండితనము, ఈ అతి కోపము, వీటన్నిటికీ గ్రహస్థితి ఎక్కువ కారణంగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి మీనరాశి వాళ్ళు అంటే 10 మంది యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలి, దాంట్లో 7గురు కరెక్ట్ అంటేనే వెళ్ళాలి.
ఇంకో విషయం ఏంటి అంటే ఏదైనా ఒక పని చేసే ముందు తల్లిదండ్రులనో గురువునో లేదా మన క్లోజ్ గా ఉండేటువంటి వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. అలా తీసుకుని ముందుకెళ్తేనే మంచి సక్సెస్ వస్తుంది. లేదా ఇదంతా కూడా పాడు చేసేటువంటి గ్రహ సంపత్తి, జీవితం అనవసరంగా ఇబ్బందుల పాలవుతుంది, ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ అన్నది చాలా తప్పు, మన డబ్బును చాలా తేలిగ్గా సంపాదించాలి, లేదా సక్సెస్ ఏదైనా మనకి అడ్డదారుల్లో దొరుకుతుంది అనేటువంటి భావన చాలా తప్పు. ప్రతిదానికి కష్టం, ప్రతిదానికి ప్రణాళిక, పద్ధతి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. మీనరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై పరమేశ్వరుని యొక్క ఆరాధనే చాలా మంచిది. ముఖ్యంగా ఈశ్వరాభిషేకము, శనివారం శివాలయంలో దీపం పెట్టడం ఇవన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.